అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మేము కొత్త స్టవ్ తీసుకున్నామండి. అది చూపిస్తున్నాను నేను. పాతదానికి మంటలు సరిగా రావట్లేదండి, అందుకని కొత్తది తీసుకున్నాం కదా, అందుకని బొట్టు పెడుతున్నాను నేను. ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు మనకి బొట్టు పెట్టుకోవడం అలవాటు కదండి, అందుకని నేను బొట్టు పెడుతున్నాను. ఈ స్టవ్ అయితే నాకు చూడగానే నచ్చేసిందండి. ఎందుకో మరి బ్లాక్ కలర్ వచ్చి ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ వచ్చాయి. అందరూ ఇలా ఇష్టపడతారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా ఇష్టం అనిపించింది చూడగానే. షాప్ దగ్గరికి వెళ్తే 2-3 చూపించారు, నాకు ఎందుకో అవి నచ్చలేదు. ఇదే బాగా నచ్చింది, అందుకని ఇదే తీసుకొచ్చాము మేము. బొట్టు పెట్టడం అయిపోయింది. కొత్త స్టవ్ కదండి, నేను పాయసం చేయాలని అనుకుంటున్నాను. అందుకని ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి వేశాక కొన్ని జీడిపప్పులు వేయించుకుందామండి. ముందుగా జీడిపప్పు వేశాను. జీడిపప్పు వేగాక ఒక చిన్న బౌల్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో కొద్దిగా సేమియా కూడా వేయించుకుందాము. వేయించుకుందామండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. సేమియా వేగిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం పాలు కాగబెట్టుకుందామండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఈ పాలు సిమ్లో వేడి చేసుకోవాలి. పాలు కాగాక మనం ముందుగా వేయించుకున్న సేమియాని ఆ పాలల్లో వేసుకోవాలి. సేమియా పాలల్లో ఉడకాలండి. ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇంకా ఒక 5 మినిట్స్ పట్టిద్దండి ఉడకడానికి. సేమియా ఉడికిపోయిందండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకున్నాను. కొంచెం తక్కువైనా పర్లేదండి, మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోండి. పంచదార వేశాక ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. పంచదార కరిగిపోతే
సరిపోతుంది. చూడండి ఉడికిపోయింది కూడా, సేమియా పాయసం రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులో వేసుకోవాలండి. ఆ వీడియో నాకు మిస్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడివేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.